హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి సాబుదానా నగెట్స్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుందండి. సాబుదానా చాలా బాగుంటుంది. దీన్ని చేసుకొని మీరు స్టోర్ చేసుకొని ఒక ఉండొచ్చు, చక్కగా ఒక నెల రోజుల దాకా ఉంచుకోవచ్చు ఫ్రీజర్లోనే. చాలా బాగుంటుంది. రెండు నెలలైనా చాలా బాగుంటుంది. బయట మన ఫ్రిడ్జ్లో పెట్టినా మనకు ఒక 15 to 20 days వస్తుందండి. చాలా బాగుంటాయి. తొందరగానే డీప్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. బయట నుంచి మకేన్లు ఇవన్నీ తెస్తాం కదా, అవి ఎలా తయారవుతాయి మనకేం తెలుసు. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు ఆకలన్నా మనం చేసుకోవచ్చు. చూడండి, క్రిస్పీనెస్, ఆయిల్ ఇంక అంటలేదు. చూడండి ఎంత బాగున్నాయో. లోన అంత సాఫ్ట్, బయట క్రిస్పీ, చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఉపాస్కింగ్ తినొచ్చు, మనం నార్మల్ డేస్లోని తినొచ్చు. చాలా బాగుంటుందండి. సాబుదానాతోటి తొందరగానే రెడీ అయిపోయిన సాబుదానా నగేట్స్ రెసిపీ. దీన్ని నేను కప్పున్నర సాబుదానాతో చేశానండి. మీకు నచ్చుతుంది తప్పకుండా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి లోన్ నుంచి. అంత సాఫ్ట్, అంత టేస్టీ కూడా. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలోనికి ఇది సగ్గుబియ్యము, పెద్దవైనా చిన్నవైనా ఏ సగ్గుబియ్యమైనా తీసుకోండి. డ్రై, దీనికి నానపెట్టలేదు నేను. దీన్ని కప్పున్నర సగ్గుబియ్యం తీసుకోండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని ఒక కప్పుడుతోటి కూడా చేయొచ్చు, ఎందుకంటే నేను స్టోర్ చేసి పెడతాను. మా పిల్లలైనా పెద్దోళ్ళకైనా ఎప్పుడైనా సాయంకాలం పూట ఆకలిస్తుందంటే ఫటాఫట్ ఆయిల్ వేడి చేసి నేను ఫ్రై చేసి ఇచ్చేస్తుంటాను. నేను ఆలూ నగెట్స్లు, మళ్ళీ సాబుదానా నగెట్స్లు, చికెన్ నగెట్స్లు, ఆలూ టిక్కీలు ఇలాంటివన్నీ చేసి పెట్టేస్తుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి మనం వేడి చేసి పెట్టిస్తే పిల్లలకి చాలా నస్తుంది. ఇది ఆలూలు ఒక 3-4 ఆలూలు ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టినవి. ఇదండి సాబుదానా పౌడరు. ఇప్పుడు నేను మిక్సీ చేశాను కదా, అది. ఇలాగా సాబుదానా పౌడర్ కప్పున్నర వేసుకుంటున్నాను. చాలా తొందరగానే రెడీ అయిపోతుందండి. మీరు చేసిన వెంటనే ఫినిష్ అయిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి. దాని తర్వాత దీనిలోనికి కొంచెం మసాలాలు వేసుకుందాం. ఇదండి అల్లము 1/2 ఇంచు కద్దుకొస్ చేసి పెట్టుకుంది, గ్రేట్ చేసుకుంది. మళ్ళీ 3-4 హరీ మిర్చి అంటే మిరపకాయలు, గ్రీన్ చిల్లీస్, ఒక స్పూను షుగర్ వేస్తున్నాను. షుగర్ వేస్తే టేస్ట్లోనే బ్యాలెన్స్ వస్తుంది. దాని తర్వాత దీనిలోనే వేస్తున్నాను ఏంటి, ఇది పల్లీలండి. దీన్ని పచ్చి పల్లీలు కొంచెము కడాయిలోనే దోరగా వేయించేసి దీనికి మిక్సీ కొట్టేసి వేస్తాను, అంతే. చల్లార్చి పెట్టిన తర్వాత పల్లీలు కొంచెం డ్రై చేసి దానికి తగినంత ఉప్పు వేసి మిక్సీ కొట్టేసి పౌడర్ ఫామ్లోనే వేసేస్తాను. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, అది నగెట్స్లోకి చక్కగా బైండింగ్ అవ్వు. దాని తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకోండి. ముందు నుంచే వాటర్ వేసివద్దు, ఎందుకంటే మన ఆలూలోన వాటర్ ఉంటుంది, పొటాటోలోన వాటర్ ఉంటుంది. మనము బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలాగా చక్కగా ముద్దలా చేసుకోండి. ఇలాగా చక్కగా ముద్దలా చేసేసుకోండి. ఒక మనము ఆటలాగా కొంచెం నీరు వేసుకుంటూ దీనికి చక్కగా డో ఫామ్ లాగా చేసుకోవాలి. కొంచెం నీరు వేయాలి, ఎక్కువ వేయకూడదు. కొంచెం చూడండి, ఇలా చూపిస్తున్నాను, అంతే. ఎక్కువ వేసారా మళ్ళీ పలచగా అయిపోతుంది. కొంచెం నీరు వేసి కొంచెం బైండింగ్ వచ్చిన దాకా దీన్ని ఇలాగా చక్కగా డో ఫామ్లోన ఇలా చక్కగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా చక్కగా చూడండి డో ఫామ్లో వచ్చిందా. చేసుకున్న తర్వాత దీనికి రెస్ట్ ఏంటి అక్కర్లేదు. కొంచెం వాటర్ రాసుకున్నాను చేతికి అంటకుండా, ఆయిల్ అవసరం లేదు, అంతే. ఇంత తీసుకొని చూడండి ఇలాగ చేసుకొని ఇలాగా దీనికి నొక్కు వేసేస్తే అంతేనండి. నగెట్స్ పిల్లలు పెద్దలు అవుతుంటారు. బయట చాలా పిరంలో దొరుకుతుంది, ప్యాకెట్స్లో, మెకాన్లో, అన్నిట్లోన. మళ్ళీ హెల్దీ కూడా కాదు. మనం చేతిలో చేస్తున్నామంటే ఎంత నీట్నెస్గా చేస్తాము. బయట వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలుసు. ఇలా చేసేసి చూడండి ఎంత ఈజీ. ఇలా చేసేసుకోండి. నేనైతే చక్కగా డో చేసుకున్న తర్వాత ఏసీ కింద చక్కగా అన్నీ చేసిన తర్వాత మనం ఫ్రై చేయడానికి వెళ్ళాను. నిల్చొని చేసిన అవసరం లేదు. చూడండి
ఇలాగ చక్కగా నగెట్స్లో టైట్గా ఇలా చుట్టేసుకొని దీనికి అన్ని నగెట్స్లో చేసేసుకోండి. చూడండి ఇలాగ ఎంత బాగున్నాయి, ఏం విడిపోవు, ఆయిల్లోని వెళ్ళగానే ఏమి విడిపోవండి. మీకు నేను చూపిస్తాను. కానీ కొంచెం చూడండి, ఇన్ని చేశాను కదా, ఇందులో సగం నేను వేపుతాను, సగము ఉంచేస్తాను. 8 కంటైనర్లలో చక్కగా మూతున్న కంటైనర్లో చక్కగా బిగించేసి పెట్టేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే 2 నెలలు ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 రోజులు ఉంటాయి. మీరు అలా చేసి పెట్టుకోండి. వెళ్దామా గ్యాస్ తరఫు? గ్యాస్ దగ్గర నేను ఆయిల్ వేడి చేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేడి చేసుకోండి. హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో. మళ్ళీ చెప్తున్నాను, హై ఫ్లేమ్లో వేడి చేసారా లోన్ పచ్చి ఉండిపోతుంది, పైన నలుపు వచ్చేస్తుంది. ఎందుకంటే సగ్గు బియ్యము నానబెట్టలేదు, పచ్చివి అంటే డ్రై కదా, పచ్చిలాగా ఉంది అంటే నానబెట్టలేదు కదా, దాని నుంచి అని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఆయిల్ని వేడెక్కనియాలి. దాని తర్వాత ఇలాగ జల్లెడతోటి ఇలాగ వేసేసుకున్నామంటే చేతికి వేసుకోవచ్చు. ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఎన్ని నగెట్స్లు వస్తాయో దీనిలోన కడాయిలోన అంత వేసేసుకోండి. ఒక 2 నిమిషాల దాకా దీనిలో చేయమంటే చెంచా కడిచి ఏది పెట్టకూడదు. మీకు గన్న వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా సాబుదానా నగెట్స్కి రెసిపీ చాలా టేస్టీ, చాలా క్రిస్పీ. మళ్ళీ మీ చేతితో వండుతున్నారంటే అమృతం కంటే తక్కువ ఉండదు. అండి చక్కగా దీన్ని చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. తనకు తానే విడిపోయి పైకి వచ్చేస్తుంది. అంటవింక అండి ఇవి, మళ్ళీ చెప్తున్నాను, అంటవింక తనకు తానే పైకి వచ్చేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మీరు దీనికి కొంచెం అల్లటి పళ్ళు చేసుకుంటే అయిపోద్ది. బస్ మీరు చేసేసి ఇంకో బ్యాచ్ మీరు రెడీ చేసేటికి అయిపోద్ది. నేనైతే 2 బ్యాచ్లు వేపాను, ఒక బ్యాచ్ ఉంచిస్తాను. అన్నీ ఎక్కువైపోయినాయి. మళ్ళీ ఏంటి, సగ్గు బియ్యం కదా, ఒక 4-5 తినగానే కడుపు నిండిపోద్ది ఎవరికైనా. అంటే సగ్గు బియ్యము హెవీ ఉంటుంది కదా, చాలా బాగా మొత్తం ఇష్టం. ఇంకా ఎవరికైనా ఎవరు చిన్న చూడండి, ఒక 5-6 నిమిషాల్లోనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ తనకు తాను వచ్చేసి పైకి వచ్చేసాయి. ఏమి మనం కష్టపడక్కర్లేదు, అంత టేస్టీ. దీన్ని మీరు సాస్తో తినండి, గ్రీన్ చట్నీతో తినండి, ఇమ్లీ చట్నీతో తినండి, సేజ్వాన్ చోటుతో తిన్నా చాలా బాగుంటుంది. మరి లేకపోతే టీ ఒక కప్పు పట్టుకోండి, ఒక 4-5 పట్టుకొని ఇలా ముంచుకొని తింటే ఆహా స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుంది, కరకరలాడుతూ. నేను అన్నాను కదని మీరు ఒక్కసారి సగ్గు బియ్యంతో ట్రై చేసి చూడండి. ఎప్పటికీ మనం ఉపాసాల్లోన సగ్గు బియ్యము కిచడి అయినా సగ్గు బియ్యము ఏంటి వడాలైనా ఇలా చేస్తారు. చూడండి, ఇది నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ కటోరీ నిండా ఇవి స్టోర్ చేసేస్తాను. చక్కగా 8 కంటైనర్లోనే వేసేసి దానికి మూత పెట్టేసి దీన్ని ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకోవడమే. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఎంత అందంగా ఉన్నాయి చూడండి, మీరే చెప్పగలరు, అంత బాగుంది. ఒక్కసారి చేసి చూడండి, తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పగలరు. అంతేనండి, రెడీ అయిపోయింది టేస్టీ సగ్గుబియ్యము సాబుదానాకి నగెట్స్ రెసిపీ. చూడండి, కరకరలాడుతూ ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటే మీరే నాకు అంటారు. ఎప్పటికీ మనం పకోడాలు చేయాలన్నా కొంచెం మనకి కూలిపాయలు కోసుకొని చేసుకొని అది చేసుకుని ఉన్నట్టుగా ఉంటుంది. మనం చేసేసుకొని పెట్టేసుకుంటే తొందర ఫ్రీజర్లో తీసి ఫ్రిడ్జ్లో అంటే మాకేం చూడాలి చేస్తాం అలా చేసుకుంటే సరే. అంతేనండి, దీనికి నేను డిష్ అవుట్ చేస్తున్నాను. చూడండి, డిష్ అవుట్ చేశాను. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా ఒకసారి చేసి చూడండి. టేస్టీ నగెట్స్ రెసిపీ. ఇంకా స్టోర్ చేసుకున్న చాలా రకాల వస్తువులు ఉన్నాయి. మీరు కానీ కమెంట్ చేసి పెడితే తప్పకుండా అన్నీ కూడా నేను నేర్పిస్తాను మీకు. అప్పుడు మీకు ఏమి బెజారు ఉండదు. బస్ కంటైనర్ నుంచి తీసి వేడి నూనెలో నేపుకోవడం తప్ప మరి ఏమి బిజారు ఉండదు. ఆలు టిక్కీలేనా, నగెట్స్ అయినా, చికెన్ నగెట్స్ అయినా, ఫ్రెంచ్ ఫ్రై అయినా నేను అన్నీ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేపుకుంటూ ఉంటాను. మా పిల్లలకి చాలా ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.